నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. స్టార్లకైనా రాజకీయ నేతలకైనా ప్రత్యేక చట్టాలు ఉండవు. తప్పు చేస్తే ఊచలు లెక్క పెట్టాల్సిందే. ఇది అన్నది ఎవరో తెలుసా? సాక్షాత్తు హోంమంత్రి. ఎంత వారున్నా కూడా వాళ్ళని ఎంత సెలబ్రిటీ అంత ప్రజలలో నించోబెట్టి శిక్షిస్తే ప్రజలకు ఒక సమాచారం, ఒక సందేశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. సామాన్యులను 1000 మందిని మనము కేసులు కట్టి జైలుకు పంపించిన చర్చ రాదు. ఇట్లాంటి నేరాలకు పాల్పడుతున్న 2 ప్రముఖులను తీసుకెళ్లి జైలు వేస్తే ప్రజలందరికీ ఓహో ప్రభుత్వం కఠినంగా ఉన్నది, ఎవరిని వదలదు అనే ఒక సందేశాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సింది కేవలం రాజకీయం గురించి కాదు, మనం నమ్మిన న్యాయం గురించి. ప్రజాస్వామ్యంలో చట్టం ముందు అందరూ సమానమే అని పుస్తకాల్లో చదువుకున్నాం. కానీ ప్రాక్టికల్ గా చూస్తే చట్టం కేవలం సామాన్యుడికి మాత్రమే చుట్టమా? మొన్నటికి మొన్న అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి గంభీరంగా చెప్పిన మాటకు విలువ లేకుండా పోతుందా? ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నాను అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మాట వినండి. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. ఇలా నా కొడుకు ఒక రకమైన చట్టం, ఇంకో వ్యక్తికి ఇంకో రకమైన చట్టం ఉండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ గారు. సమాజంలో చట్టం ఎవరికి చుట్టం కాదు, సమాజంలో చట్టం అందరికీ సమానమైన విషయాన్ని ఇవాళ నేను స్పష్టం చేస్తున్నానా. అది బండి సంజయ్ చెప్పిన మాట ఏంటి? నా కొడుకు తప్పు చేస్తే తన్నండని ఇండైరెక్ట్ గా చెప్పాడు. పుత్రరత్నం తప్పు చేశాడని సంజయ్కి కూడా తెలుసు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం ఇంకా మొద్దు నిద్రలో ఉంది. అప్పుడు అల్లు అర్జున్ విషయంలో పోలీసులు స్పందించిన తీరు చూసి జనం ఫిదా అయ్యారు. అబ్బా, తెలంగాణలో మార్పు మొదలైంది. అధికారంలో ఎవరున్నా చట్టం తన పని తాను చేసుకుంటుంది అని నమ్మారు. కానీ అదే నమ్మకంతో ఒక బాధిత కుటుంబం పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. మే 8వ తేదీ తెలంగాణ రాజకీయాల్లోనే కాదు, సామాజికంగా కూడా ఒక సంచలనం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ మీద పోక్సో కేసు నమోదైంది. ఇది ఏదో పొలిటికల్ గొడవ కాదు, 17 ఏళ్ల మైనర్ బాలిక జీవితానికి సంబంధించిన విషయం. ప్రేమిస్తున్నానని నమ్మించి శారీరక దాడికి పాల్పడి ఆపై ఆమెను మానసిక క్షోభకు గురిచేసిన తీరు చూస్తుంటే సభ్య సమాజం తలదించుకోవాలి. బాధిత కుటుంబం కేవలం ఆరోపణలు చేయలేదు. ఆడియోలు, వీడియోలు, ఫోటోలు, చాట్ రికార్డ్స్ ఇలా అన్ని ఆధారాలను పోలీసుల ముందు పెట్టింది. ఒక మైనర్ బాలికను ఇంత దారుణంగా వాడుకున్నాక కూడా వ్యవస్థలు ఇంకా ఎందుకు మౌనంగా ఉన్నాయి? నిందితుడు ఇప్పటి వరకు పరారీలో ఉన్నాడంటే నమ్మాలా? ఇక్కడ విచిత్రమేంటో తెలుసా? వేల సంఖ్యలో ఉన్న తెలంగాణ పోలీసులు ఒక కేంద్ర మంత్రి కొడుకుని పట్టుకోలేకపోతున్నారట. అతనేమో సోషల్ మీడియాలో లేఖలు రిలీజ్ చేస్తున్నాడు. నేను ఎక్కడికి పోలేదు, విచారణకు సిద్ధమని స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. మరి నిందితుడి అడ్రస్ తెలిసినప్పుడు పోలీసులు ఎందుకు వెళ్లడం లేదు? హైదరాబాద్ వీధుల్లో ఇప్పుడు పోస్టర్లు కనిపిస్తున్నాయి. బండి భగీరథ్ ఆచూకీ తెలిస్తే పోలీస్ స్టేషన్లో చెప్పండని. అంటే రాష్ట్ర పోలీస్ యంత్రాంగం చేతులెత్తేసిందా? లేక ఢిల్లీ నుంచి వస్తున్న ఒత్తిళ్లు తలొగ్గిందా? ఒక సామాన్యుడి మీద ఇలాంటి కేసు వస్తే గంటల వ్యవధిలో లోపల వేసే పోలీసులు మంత్రి కొడుకు విషయంలో ఎందుకు ఇంత సున్నితంగా వ్యవహరిస్తున్నారు? మనకు అతను దొరికితే అతనికి ఆఫెన్స్ ప్రూవ్ అయితే మేము ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం. ఇప్పటి వరకు అక్యూజ్ గురించి మనకు ఇన్ఫర్మేషన్ లేదు. అన్నిటికంటే మనసుని కలిచివేసే విషయం ఏంటో తెలుసా? ఒకవైపు బాధితురాలు కన్నీరు మున్నీరవుతుంటే మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిందితుడి తండ్రి బండి సంజయ్ తో వేదిక పంచుకుంటున్నారు. ప్రియమిత్ర కేంద్ర మంత్రి బండి సంజయ్ జీ అంటూ ఆప్యాయంగా సంబోధిస్తున్నారు. ప్రియమిత్ర కేంద్ర మంత్రి శ్రీ బండి సంజయ్ జీ, సీఎం ఆ నవ్వులు, ఆ కరచాలనలు చూస్తుంటే న్యాయం కోసం పోరాడుతున్న ఆ తల్లిదండ్రుల గుండె ఎంత రగిలిపోతుందో ఊహించగలరా? నిందితుడి కుటుంబంతో ముఖ్యమంత్రి అంత స్నేహంగా ఉంటే కింద ఉన్న పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేస్తారన్న నమ్మకం ఉంటుందా? కేంద్రంలో బీజేపీని తిట్టే కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణలో మాత్రం ఫ్రెండ్లీ పాలిటిక్స్ చేస్తోందా?
కొన్ని యూట్యూబ్ ఛానళ్లు వెబ్సైట్ పైశాచికత్వం గురించి చెప్పనక్కర్లేదు. పోక్సో చట్టం సెక్షన్ 23 ఏం చెబుతోంది? బాధితురాలి వివరాలు బయటపెట్టడం నేరం. కానీ నిందితుడి ఫోన్లో ఉండాల్సిన ప్రైవేట్ ఫోటోలు మీడియాలోకి ఎలా వచ్చాయి? ఆ అమ్మాయిని హనీ ట్రాప్ అని బ్లేమ్ చేస్తూ కథనాలు ఎలా వస్తున్నాయి? ఇది బాధితురాల్ని రెండోసారి అఘాయిత్యం చేసినంత నేరం కాదా? మరోవైపు ఈ కేసును ప్రత్యేక అధికారి డీసీపీ రితిరాజ్ కి అప్పగించారు. నేరుగా బాధితురాలి నివాసానికి వెళ్లిన డీసీపీ సుమారు 2 గంటల పాటు బాలికతో ముఖాముఖి మాట్లాడారు. నిందితుడు భగీరథ్ తో పరిచయం ఎలా ఏర్పడింది, లైంగిక వేధింపులు ఏ స్థాయిలో జరిగాయి అన్న కోణంలో ఆరా తీశారని తెలుస్తోంది. గత అనుభవాలు చూస్తే ఏదైనా కేసును నీరుగార్చాలన్నా, కాలయాపన చేయాలన్నా ప్రభుత్వం వేసే అస్త్రమే సిట్. బండి భగీరథ్ గతంలో కూడా కాలేజీలో గొడవలు పడ్డ హబ్చువల్ అఫెండర్. మరి ఇంత హిస్టరీ ఉన్న వ్యక్తి మీద చర్యలు తీసుకోవడానికి ఇన్ని కమిటీలెందుకు? హనుమాన్ జయంతి సాక్షిగా నా కొడుకు తప్పు చేస్తే వదిలే ప్రసక్తే లేదు అని బండి సంజయ్ గంభీరంగా చెప్పారు. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. కానీ విచారణ ముగియక ముందే నా కొడుకు నిజాయితీగా బయటకొస్తాడు అని సర్టిఫికెట్ ఎలా ఇస్తారు? ఇది వ్యవస్థలను ప్రభావితం చేయటం కాదా? మీ పుత్రవాత్సల్యం ధర్మం కంటే ఎక్కువైందా? ఇలా నా కొడుకు ఒక రకమైన చట్టం, ఇంకో వ్యక్తికి ఇంకో రకమైన చట్టం ఉండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ గారు. సమాజంలో చట్టం ఎవరికి చుట్టం కాదు, సమాజంలో చట్టం అందరికీ సమానమన్న విషయాన్ని ఇవాళ నేను స్పష్టం చేస్తున్నా. ఇది ఒక పార్టీ గురించో ఒక నేత గురించో కాదు, మన ఇంట్లో ఆడపిల్లల భద్రత గురించి. న్యాయం అనేది పేదవాడికి ఒకలా, పైరవీకారులకు ఒకలా ఉంటే ఈ ప్రజాస్వామ్యం మీద ఎవరికి గౌరవం ఉంటుంది? పోలీసులు రాజకీయాల నీడ నుంచి బయటకు రావాలి. ఇప్పుడు తెలంగాణ సమాజం ఒక్కటే అడుగుతోంది, బండి భగీరథ్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఒక వారం రోజుల పోక్సో కేసు నమోదైనటువంటి పోలీస్ స్టేషన్ లో ఇప్పటి వరకు అరెస్ట్ ఎవరు షేమ్ గా ఫీల్ కావాలి సార్? ఎవరు కావాలి చెప్పండి. మీ చేతిలో మేమనుకోవట్లేదు. బాధితురాలి ఫోటోలను లీక్ చేసిన మీడియా సంస్థలపై చర్యలెప్పుడు? సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ విషయంలో చూపిన పవర్ ఇక్కడ ఎందుకు లోపించదని? నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే.